ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అనేది వచ్చే నెల జూలై 28వ తారీఖున జరగబోతుంది. సో ఈలోపు చాలామంది అభ్యర్థులు పోస్ట్పోన్ చేయమని కోరుకుంటున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ అనేది వ్యాస్ట్ సిలబస్. సో మేము అప్డేట్ అవ్వడానికి మాకు టైం కావాలి. ఎలక్షన్ కారణంగా, ఉద్యోగాల కారణంగా మేము సమంగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. అందుకు మాకు పోస్ట్పోన్ చేయండి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో సిలబస్ అయితే వ్యాస్ట్గానే ఉంది. సో అది న్యాయమే. బట్ ఇక్కడ ఏంటంటే మనం పోస్ట్పోన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. సరే, అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాన్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే టైం దొరుకుతుంది, 2 to 3 months. సరే, ఓకే, ఇప్పటివరకు చదివిన వాళ్ళు ఏంటంటే రివిజన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ ఏంటి అడ్వాంటేజ్, ఇప్పుడు మెగా డిఎస్సి అనేది అనౌన్స్ చేశారు. సో డిఎస్సి ఎవరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక వరం. ఎవరైతే గ్రూప్ 2 ఉందో ఈ మెయిన్స్కి మాత్రం రాస్తారు. బట్ రియల్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక అది డిఎస్సి, అటువైపు వెళ్ళిపోతారు. అలాగే రానున్న 3 నెలల్లోని ఎస్ఎస్సి నోటిఫికేషన్లు ఉన్నాయి, బ్యాంక్స్ నోటిఫికేషన్లు ఉన్నాయి, రైల్వేస్ నోటిఫికేషన్లు ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 40% వాళ్ళే ఉన్నారు. నిజమైన ఏపీపీఎస్ అభ్యర్థులు మొన్న పేపర్ ట్రెండ్కి క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ట్రూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్సికి అలాంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఇవన్నీ అడ్వాంటేజెసే. ఈ అడ్వాంటేజ్లో అతి ఎక్కువ అడ్వాంటేజ్ పొందేది ఎవరంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అతి ఎక్కువగా లాభపడతారు. అలాగే ప్రైవేట్ పబ్లికేషన్స్. ఆ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏ విధంగా అంటే కొత్త బుక్లు లాంచ్ చేస్తారు. ఆ కొత్త బుక్లు కూడా ఏంటంటే 500 రూపాయల్లో బుక్ దొరకడం అనేది పోయింది. అలా ఆశ కొంత లేకుండా పోయింది. 800 రూపాయలు, 900 రూపాయలు ఒక పుస్తకాన్ని. ఆ పుస్తకంలో కంటెంట్ ఏమైనా గొప్పగా ఉంటుందా అంటే ఒక్క ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా గొప్పగా ఉండదు. సరే, గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకొని నిరుద్యోగుల కోసం ఒక మార్కెట్లోని మంచి అథెంటికేషన్ మెటీరియల్ దొరుకుతుందా అంటే దొరకదు అది. సరే, అపార్ట్ దాట్. అలాగే డిసడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఓకే, టైం బాండ్ ఇచ్చారు 2 months, 3 months. అది ఎగ్జాక్ట్ టైం ఇస్తే పర్వాలేదు. ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ అలాగే పోస్ట్పోన్ పడింది. ఈవెంట్స్ డేటు 2 రోజులు అనగా పోస్ట్పోన్ చేశారు కర్ణాటకలో ఎలక్షన్ కారణంగా. 1.5 సంవత్సరం అయ్యింది ఈవెంట్స్ అనేది. ఇప్పటికీ ఆ యొక్క నోటిఫికేషన్ అనేది తెలియదు. ఇఫ్ ఇన్ కేసు గ్రూప్ 2 కూడా అలా జరిగితే నిజంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ బాధ. అంటే ఇన్ టైంలో కండక్ట్ చేస్తే పర్వాలేదు. సరే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఉన్న సిలబస్సే వ్యాస్ సిలబస్. ఆ వ్యాస్ సిలబస్లోని ఇప్పుడు 2 monthsలోనే బడ్జెట్ అంటే ఇప్పుడు అంతా కరెంట్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఏపీ ఎకానమీ మనం అప్డేట్ చేసుకోవాలి, ఇండియన్ ఎకానమీ అప్డేట్ చేసుకోవాలి. ఏపీ ఎకానమీలో బడ్జెట్ ప్రవేశపెడతారు వచ్చే నెల. సో బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే, అలాగే ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పాలిటీ. అంటే ఇక్కడ ఏపీ హిస్టరీ తప్ప మొత్తం మనం అప్డేట్ చేసుకోవాలి. ఇదంతా డిసడ్వాంటేజే. సో పోనీ ఏమైనా కొత్తగా అప్డేట్ చేసిన ఏమైనా ఇస్తాడా అనేది ఏపీపీఎస్సీ గ్యారంటీ లేదు. అలాగే పోనీ చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేంజ్ అయ్యాక మొత్తం మారిపోతున్నాయి. ఆ స్కీములు వచ్చి వాళ్ళు ఇంకోళ్ళ పేరు పెడతారు, వీళ్ళు వచ్చి ఇంకో పేరు పెడతారు. అన్ని ఇష్టాసార రాజ్యాంగ పేర్లు మార్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవడైనా నష్టపోతున్నాడు అంటే అది ఒక నిరుద్యోగులు మాత్రమే నష్టపోతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏవి నష్టపోవడం లేదు అసలు. ఎందుకంటే వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ విఫలమవుతున్నారు, నోటిఫికేషన్ ఇవ్వడంలోనూ విఫలమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చర్యలు అనేవి ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. పోనీ సరే, నోటిఫికేషన్ ఏదో ఇష్యూ వచ్చింది, అది కోర్టులో కేసు పడింది అంటే కోర్టు ప్రాథమికంగా నిరుద్యోగుల సమస్యని, ఆ రిక్రూట్మెంట్ని సాల్వ్ చేస్తుందా అంటే లేదు. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కోర్టు ఇష్టం అన్నమాట ఆ తీర్పు అనేది. ఎందుకంటే అది ప్రాథమికంగా మనది రాదన్నమాట. అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవడైనా పిల్లి వేసడానికైనా ప్రాథమికంగా చర్చిస్తాయి అన్నమాట. ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం. నిరుద్యోగుల సమస్య అనేది వాళ్ళకి పట్టవు. సో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సక్రమంగా నోటిఫికేషన్ కండక్ట్ చేయడంలో కూడా విఫలమవుతున్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, అడ్వాంటేజ్ ఎవరికి ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఎన్ని ఉన్నాయి. ఒకసారి ఆలోచించి పోస్ట్పోన్ అయితే బాగుంటుందా, పోస్ట్పోన్ కాకపోతే బాగుంటుందా. థ్యాంక్ యూ.